మనకి మేము కలుగునగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమగల ప్రభువ, మీకే వేలాది వందనములు. నీ పాదాలు పట్టుకుని ఇచ్చున్నాను, సహాయం ఇచ్చేయండి. ఇదిగో ప్రభువ, బుధవారం ఆరాధనలో పాటల్లో ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇదిగో వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి. కృప ఇంకొకటి దయచేసి నోటి బురగా ఉండి నన్ను వాడుకోమని, అన్ని జయకరంగా మహిమకరంగా జరిగించు చిన్న ప్రార్థనలకు ఇస్తారండి. నేను యేసు క్రీస్తు నామములో అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 49వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక రాజులు గ్రహిస్తున్నారంట. ఏమండి? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంట, రాజులు గ్రహిస్తున్నారంట. అయితే ఇక్కడ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆయనకి కుమారుడిగా నువ్వు లెక్కించబడాలి. ఆయనకి ప్రేమగా పాత్రుడుగా నువ్వు కావాలి. ఆయనకి నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉండాలి. వా, చూసారా, ఈరోజు నేను ఏర్పరచుకుంటానికైనా ఆయన రాజులు సైతం గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి కృపను నువ్వు పొందుకోవాలంటే, అలాంటి ప్రేమను నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన చేయి. నువ్వు ప్రయత్నించు, దేవుని కొరకు పరిగెడుతూ బిడ్డ, తమ్ముడు, చెల్లె, ఈరోజు నువ్వు దేవుని కొరకు పరిగెత్తు. ప్రియమైన సంఘస్థుల, ప్రియమైన బిడ్డల, ఈరోజు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీకే అందిస్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటే రాజులు గమనించేటట్టు ఈరోజు నువ్వు గ్రహించేటట్టు, వాళ్ళు గ్రహించేటట్టుగా మనం ఈరోజు మన ప్రవర్తన మనలో ఉండాలి. మండి అనేకులు మనకు నమస్కారం చేయాలి అంటూ ఉన్నాడు ఇక్కడ. అనేకులు నీకు నమస్కారం చేయాలంట. అంటే దేవుని కుమారుగా నువ్వు చేర్చబడ్డప్పుడు, దేవుని కుమారుగా నువ్వు ప్రేమగా ఆయన సన్నిధిలో నువ్వు కృపను పొందినప్పుడు, ఆయన దగ్గర నువ్వు ఆశీర్వాదం పొందినప్పుడు, ఆయన దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో, భయం కలిగి నువ్వు ఆయన దగ్గర ఉండగలుగుతావో, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు బిడ్డ. ఏమండి? రాజుల సైతము గమనించే వారిగా మనం జీవించాలి. ఆయన కొరకు మనం ప్రాణం పెట్టే బిడ్డలుగా మనం జీవించాలి. ఏమండి? ఎలాగ మనం జీవిస్తున్నాము, మన పిల్లలు ఎలాగా మనం ఉంచుతూ ఉన్నాను అనేది ఒకసారి మనం గమనిస్తూ ఉండాలి. మన పిల్లల్ని ఎలాగ పెంచాలంటే దేవుని కుమారుడిగా మనం పెంచాలి. కుమారుడిగా దేవుని ప్రేమించే వారికి మనం పెంచాలి. ఏమండి? చాలామంది దేవుని సన్నిధిని కుమారుని పెంచే విధంగా ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క కృపని పొందుకునే కుమారుడిగా పెంచలేకపోతూ ఉన్నారు. లోకంలో కలిసిపోయేటట్టు, లోకస్తులో ఆ యొక్క కుమారుడు ఖరాబైపోయేటట్టు, లోకస్తులు ఆ యొక్క స్నేహంలో మత్తులో మునిగి ఖరాబైపోతూ ఉన్నారు. ప్రవీణ సంఘస్థులారా, ప్రవీణ బిడ్డలారా, ఈరోజు చాలామంది ఇంతమంది వ్యసనాలకు బానిసైపోతున్నారు, మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు. ఇక దేవుడు కుమార్తెడు ఎలాగ నువ్వు ఉండగలుగుతావు? దేవుడు ఎలాగ నిన్ను పిలుస్తాడు బిడ్డ? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసి, ప్రభా, ఈరోజు నేను పాపం చేశాను, ఈరోజు నేను తప్పు చేశాను, ఈరోజు నేను కింకపరిచాను, ఈరోజు నేను నన్ను బాధ పెట్టానేమో, ఈరోజు నేను అనరాని మాటలు నేను అన్నానేమో అనేది ఒకసారి గమనించండి. ఎవరైతే అన్నారో వారు ఈరోజు మీరు ప్రాయశ్చిత్తపడండి. ఈరోజు ప్రాయశ్చిత్తపడ్డట్లయితే దేవుడు నువ్వు ప్రేమిస్తాడు బిడ్డ. ప్రేమైన సంగమా, ప్రేమైన బిడ్డలారా, దేవుడు నేను ప్రేమిస్తానకు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నమ్మకస్తుడైన, ఎడమను ఎడబాయని దేవుడు. ఏమండి? ఈరోజు మనం ఆయన కుమారుడిగా ఎవరైతే కుమారుడిగా పిలిచబడ్డారో వారంటే ఏమవుతారంట? అనేకులు నీ దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తారు. అనేకులు అంటే ఎవరు? అన్యులు వచ్చి నీకు నమస్కారం చేస్తారు. ఎవరైతే నిన్ను అన్నారు మాటలు అన్నారో,
ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను దూషిస్తారో, ఎవరైతే నిన్ను క్రింకపరిచారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నీ మీద బాధ పెట్టి ఒత్తిడి తెచ్చారో, నిన్ను ఈరోజు నీ యొక్క ప్రాణం ఈరోజు నిన్ను బాధ పెట్టేవారిగా చేశారు. వాళ్ళందరూ నీకు వచ్చి నమస్కారం రోజు ఒక రోజు రాబోతుంది బిడ్డ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అందుకనే నిన్ను ఏర్పరచుకుంటున్నాడు అమ్మంటున్నాడు అక్కడ. దేవుడను నేను ఏర్పరచుకున్నాడంట. నేను కుమారుడుగా నేను ఏర్పరచుకున్నాడంట. కుమారుడుగా నేను ఏర్పరచుకున్నాను. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయాన్ని ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉంటారు. అనేకులు నీకు నమస్కారం పెడుతూ ఉంటారు. అనేకులు అంటే ఎవరు? పెద్ద పెద్ద వారు వచ్చి నీకు నమస్కారం పెట్టే స్థితికి దేవుడు నీకు తేబోతూ ఉన్నాడు. ఒక సమయం నీకు దగ్గరకు పడుతూ ఉన్నది. కుమారుడా, కుమార్తె, ఈరోజు నువ్వు బాధపడమా. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఈరోజు నువ్వు నడుస్తూ ఉన్నావు. దేవుడిచ్చిన కృపను బట్టి నువ్వు నడుస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు నువ్వు తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో ఆయన దగ్గర ఒప్పుకొని నువ్వు ప్రాయశ్చిత్తపడతావు. దేవుడు నిన్ను కాపాడుతాడు బిడ్డ. ఆయన కాపాడు, ఆయన కునకడు, నిద్రపోడు. ఆయన ప్రవీణ సంఘస్థులారా, ప్రవీణ బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుని కృపను పొందుకోలేవారుగా ఉన్నారా? దేవుని కుమారులా పిలిచబడేవారుగా లేకుండా ఉన్నారా? సంఘములో ఈరోజు నువ్వు అలా ఉన్నట్టయితే ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పాశ్చాత్తపడు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. కన్నీటి ప్రార్థన చేయి. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు నీకు గ్రహింపునిస్తాడు బిడ్డ. అక్కడ చదవని ఏమని అంటూ ఉన్నాడు అక్కడ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? ఏమంటూ ఉన్నాడు చెప్పండి. అక్కడ ఏమంటున్నాడంటే, నేను ఏర్పరచుకున్న కుమారుడని నేను ఏర్పరచుకున్నాను కనుక, కుమారుడని నేను ఏర్పరచుకున్నాను కనుక రాజులు మాత్రం గ్రహిస్తూ ఉన్నారు. రాజులను గ్రహిస్తున్నా. నేను ఏర్పరచుకున్నాను కుమారుడా, రాజులు నేను గ్రహిస్తూ ఉన్నారని చెప్తున్నాడు. గొప్ప వర్తమానం దేవునికి ఇస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? అనేకులు నీకు నమస్కారం చేస్తున్నారు. అనేకులు నీకు నమస్కారం చేస్తారు. ఈరోజు నువ్వు ఏమీ లేవు అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. ఎవరు నీ తోడు లేరని నువ్వు బాధపడుతున్నావు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అనేకులు నీ నమస్కారం చేసేటట్టుగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన చెల్లి, ప్రియమైన సంఘస్థులారా, ఈరోజు దేవుడు నీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ కొరకు, నీ వ్యక్తిగత జీతం కొరకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడిచి నువ్వు ఈరోజు ఎలాగ నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎలాగ నువ్వు బతుకుతూ ఉన్నావు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన బిడ్డలు ఎలాగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రేమ ముసుగులో నీ నిన్ను బాధ పెడుతున్నారా? ఈరోజు తల్లిని గౌరవించలేకపోతున్నారు, తండ్రిని గౌరవించలేకపోతున్నారు. ఈరోజు యమనస్సులు ఎంతోమంది తల్లిదండ్రులను బాధ పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వ్యసన జీవితంలో తిరుగుతూ ఉన్నారు. ఇచ్చలను ఇడిగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రాయశ్చిత్తపడి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు బిడ్డ. రాజులు గ్రహించే విధంగా నిన్ను ఏర్పరచుకుంటాడు బిడ్డ. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన చెల్లి, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నీకు ఎవరు లేరని నువ్వు దిగులు చెందుతున్నావేమో. ఈరోజు ఎవరు రారని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. ఎవరిని దగ్గరికి ఓదార్చువారు లేరని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవుడు ఓదార్చువాడు, నా యేసుప్రభువు ఓదార్చువాడు ఆయనే. ఈరోజు నీ కన్నీళ్లు తూర్చువాడు ఆయన, నిన్ను ఆదరించువాడు ఆయన. ఈరోజు నువ్వు ఎవరినైనా రూపాయి అడగాలన్నా ఎవరు నీకు ఇయ్యరు బిడ్డ. ఆయన ఇచ్చువాడు ఆయన ఈరోజు నువ్వు ఆయన అడిగితే ఆయన నీ కృపణకు నీకు ఇస్తాడు.
ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నాకు ఏమీ లేదు, నాకు ఆహారం పెట్టాయని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయ. ఆయన నీకు ఇచ్చేవాడు. ఆయన విడిచిపెట్టి దేవుడు కానే కాడు. ఆయన కునకడు, నిద్రపోడండి. ప్రియమైన సంఘస్థులారా, ప్రియమైన బిడ్డలారా, ఆయన కృపలో జీవించువారు రాజుల కంటే ఇంకెక్కువ మేలుగా జీవిస్తారు. ఏమండి, లూకా సువార్తలో మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయం 12వ విషయంలో, రాజుల కన్నా నిన్ను రాజుగా చేస్తాడంట ఆయన. గొప్ప వర్తమానం రాస్తున్నాడు ఆయన. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని వ్యక్తిగతంగా ఎలాగ నువ్వు పరిశోధన చేసుకుంటున్నావు, ఎలాగ నువ్వు జీవిస్తున్నావు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రవీణ సంఘమా, ప్రవీణ బిడ్డలారా, క్రీస్తు సంఘంలో దేవుడు మాట్లాడుతున్న విధంగా ఈరోజు ఏర్పరచుకున్న కొరకు ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నీ యొక్క చర్యలో ఉన్న మురికినంతా తీసివేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు బాధ్యత పడ్డట్టయితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు బిడ్డ. అన్ని మార్గములో నిన్ను సకాలంగా నిన్ను నడిపిస్తాడు. నిన్ను క్షేమకరంగా దేవుడు క్షేమకరంగా నీకు గమ్యం చేరుస్తాడు. నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు క్షేమకరంగా గమ్యం చేరుస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నీతోటే ఉంటాడు. ఎవరు ఉంటారు? మనతోటి ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. ఆయన ఉంటాడు కనుక మనల్ని కాపాడువాడు ఆయనే. మనకి ఏమంటున్నాడు? ఫస్ట్ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? నా కుమారుడు నేను ఏర్పరచుకున్నవాడను. ఎవరైతే ఏర్పరచబడతారో వాళ్ళకు దేవుని కుమారుడిగా అవుతారు. అది కొద్ది మంది మాత్రమే. అదైనా బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది దేవుని సన్నిధిలో భయపడి దేవుని సన్నిధికి, దేవుని రాజ్యంలో ఎవరైతే భయపడతారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో లెక్కించబడతారు, దేవుని కుమారుడిగా తీర్చబడతారు. ఆయన సన్నిధిలో భయపడాలి. ఈరోజు భయపడే స్థితిలో లేరు సంఘం. చాలామంది ఇచ్చలవిరిగా తిరుగుతూ ఉన్నారు. ఆదివారం రాగానే తెల్లబట్టలు వేస్తున్నారు. నేను దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు నేను దేవుని కుమార్తెనే అని చెప్పేసి మన బుద్ధిమంతులకు కూర్చుంటాం. రేపు మళ్ళీ సోమవారం రాగానే స్టేటస్లు పెడుతూ ఉంటాం. ఎలా నటిస్తామంటే మన జీవితంలో అలా కాదండి. మనకు కావాల్సింది ఈరోజు నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. నీ దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ప్రతి దినం ఆయన నీ హృదయాన్ని బట్టి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి నువ్వు ఆరాధించాలి. ప్రవీణ సంఘస్థులారా, నీ హృదయాన్ని పరిశోధన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో. ఫస్ట్ మాట ఏం మాట్లాడుకున్నాం? నువ్వు ఏర్పరచుకున్న కుమారుడి కనుక నిన్ను గ్రహించువారు రాజులు అంటూ ఉన్నాడు. ఫస్ట్ మాట. రెండో మాటలు ఏమంటున్నాడు? అనేకులు నీకు నమస్కారం. అంటే ఎవరైతే నిన్ను బాధపడ్డారో, ఎవరైతే నిన్ను పింకపరిచారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నీ గుండెకి గాయం తగిలిచ్చారో వాళ్ళందరి మధ్యలో నిన్ను హెచ్చిస్తారని దేవుని నామానికి, ఆయన అందరి మధ్యలో నిన్ను హెచ్చిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మంచి వర్తమానం మాకు అందించారు ప్రభువా. నిజమే తండ్రి, మేము ఏర్పరచుకున్న బిడ్డలం ప్రభువా. తండ్రి, మేము ఎలాగ జీవించాలి, ఎలాగ మీ సన్నిధిలో మేము నమ్మకంగా జీవించాలనేది ఈరోజు మాకు నేర్పించారు తండ్రి. ఈ సన్నిధిలో నమ్మకంగా జీవించి ఈ సన్నిధిలో ప్రభువా భయభక్తులు కలిగి మేము జీవించకుండా దయచేయండి. మేము ప్రార్థన చేసుకొని అన్ని విషయాలు ప్రభువా మీరు ఈరోజు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు ఇస్తున్నాం. మా యొక్క హృదయాన్ని మార్చుకొని నీ సన్నిధిలో కుమారుడిగా మేము లెక్కించబడుటకు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని కుమారుడిగా మేము వచ్చుటకు సహాయము దయచేయమని నీ యొక్క అభిషేకము, నీ యొక్క కృపను మేము పొందుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. కనుక పూర్ణుడా మీకు ఇస్తాం తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగో ఈ నైట్ కాల సమయంలో బుధవార ఆరాధనలో, పాటలో, ఉద్యోగంలో ఉద్యోగాన్ని దయచేస్తాం. వాక్య పరిశోధన నోటి పూర్వంగా అందించిన విధానాన్ని బట్టి మీకు ఇస్తున్నాం. చిన్న ప్రార్థన ఆలకిస్తారని